తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు చార్మినార్ ముందు ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మీటింగ్ పెడతా ఉన్నారట. ఈ చార్మినార్ వేదిక నుంచి అడుగుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ల అధికారంలో హైదరాబాద్ అంటేనే చెరువులకు అదేవిధంగా గుట్టలు రాక్స్ కు సంబంధించినటువంటి సిటీ, ఆర్కియాలజీ మినిస్టర్, టూరిజం మినిస్టర్, ఏది మీ ముద్ర? హైదరాబాద్ నగరానికి ఏం చేశారో జవాబు అదే సర్వనార్ మీటింగ్ లో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు తెలంగాణకి ఏమి ఇవ్వక గత ప్రభుత్వం అడగలేదని నెపం మీద దాటేసుకున్నారు కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కేంద్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించమని అడిగితే కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ఏం హక్కు ఉంది తెలంగాణ మీద? తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసి ఇగో మేము చేసినామని చూపెట్టండి. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇయ్యారు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఆకాంక్షలు నెరవేర్చరు. ఇవాళ మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం. మీరు బీఆర్ఎస్ వేరు కాదు, మీరు తానా అంటే వాళ్ళు తందానా, వాళ్ళు తానా అంటే మీరు తందానా తప్ప ఇలా ఇద్దరు ఒకటే మూసల ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతాను. అందుకే ఇలా తెలంగాణ ప్రభుత్వం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజాపాలన పేరు మీద గల్లీ గల్లీ నుంచి విజయోత్సవాల పేరు మీద ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇలా నడ్డా గారు వస్తా ఉన్నారట. సరూర్ నగర్ మీటింగ్ ప్రభుత్వ పాఠశాలల్లో